ప్రెగ్నెన్సీ మొదటి 3 నెలల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో స్కాన్స్ కానీ ఫుడ్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ప్రెగ్నెన్సీ మొదటి 3 నెలల్లో తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు ఏంటి అనేది చూసుకుంటే, ఫస్ట్ ఫుడ్ అనేది సమతుల్యమైన ఆహారం. సో అన్నీ ఉండేటట్టుగా మన ఫుడ్ డైట్లో తీసుకోవాలి. ప్రోటీన్, వైటమిన్స్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్ అన్నీ ఉన్న ఫుడ్స్ అనేది మీరు తీసుకోవాలి. హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యూజువల్గా చాలామందికి ఈ 3 monthsలో కొంచెం నాజియా, వామిటింగ్స్ అనేవి ఉంటాయి. సో దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో హైడ్రేషన్ అనేది ఏదో ఒక రూపంలో, వాటరే కాకుండా లిక్విడ్ డైట్ని మనం అస్సలు అశ్రద్ధ చేయకూడదు. సెకండ్, మీకు ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయి, లైక్ ఎక్సెసివ్ వామిటింగ్ కానీ, ఏమైనా బ్లీడింగ్ అవుతున్నా, లేదా కళ్ళు తిరిగి పడిపోతున్నా, ఇవన్నీ నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి ఏంటంటే హైపోగ్లైసెమియా, హైపోటెన్షన్ ఉంటుంది. సో దీన్ని మీరు ఇమీడియట్గా మీ కన్సల్టెంట్తో మీరు చెప్తే, దాన్ని బట్టి మీకు కొన్ని రకాల బ్లడ్ టెస్ట్లు అనేది వాళ్ళు చేస్తారు. యూరిన్ టెస్ట్లో కీటోన్ బాడీస్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసి దాన్ని బట్టి ఫ్లూయిడ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దాన్ని మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఈ హైపరెమిసిస్ గ్రావిడారం ఏదైతే ఉందో దానికి ట్రీట్మెంట్ అనేది ఉంది. ఒక్కోసారి అవసరమైతే ఒక షార్ట్ పీరియడ్ మీరు అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మూడవది, తప్పనిసరిగా మీరు మిస్ అవ్వనివి ఏంటంటే డేటింగ్ స్కాన్స్లో డేటింగ్ స్కాన్, తర్వాత 12 weeks స్కాన్ అండ్ విత్ డబుల్ మార్కర్స్. ఇవి 3 యూనివర్సల్గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన ఫిమేల్స్ డెఫినెట్గా చేయించుకోవాలి. డేటింగ్ స్కాన్, దీన్ని బట్టి ఏంటంటే మీకు డెలివరీ డేట్ అనేది డిసైడ్ అవుతుంది. సెకండ్ వచ్చేసరికి ట్విన్సా లేక సింగిలా అనేది కూడా మనకి క్లారిఫై అవుతుంది. ఎన్ని సాక్స్ ఎక్కడ వెళ్ళి డిపాజిట్ అయ్యాయి, హెల్దీ ప్రెగ్నెన్సీయా అన్హెల్దీ ప్రెగ్నెన్సీ అనేది మనకి డేటింగ్ స్కాన్లో కన్ఫర్మ్ అవుతుంది. సో అలాగే ఎన్టీ స్కాన్ అండ్ డబుల్ మార్కర్స్, ఎన్టీఎన్బి, నాసల్ బోన్, న్యూక్లియర్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్, అది జెనెటిక్ స్కానింగ్ అనమాట. 3rd month బిట్వీన్ 11 to 13 weeks మధ్యలో చేస్తాము. దాంతోపాటు డబుల్ మార్కర్స్ అనే బ్లడ్ టెస్ట్ కూడా చేస్తాం. దాన్ని కూడా మిస్ అవ్వకూడదు ప్రెగ్నెంట్ ఉమెన్. సో సాధారణంగా ఇందులో మనకి జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నా అవి ముందే డిటెక్ట్ అవుతుంది. సో దట్ వాళ్ళు ఫర్దర్గా ఎలా వెళ్ళాలి అనేది వాళ్ళ యొక్క వే అనేది క్లియర్ అవుతుంది. ఇంకేం మిస్ అవ్వకూడదు. మెడికేషన్, ఫోలిక్ యాసిడ్ అనేది తప్పనిసరిగా కంటిన్యూ చేయాలి. సో డాక్టర్ ఏవైతే ప్రిస్క్రైబ్ చేశారో ఆ మెడిసిన్స్ అనేది తప్పనిసరిగా ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే కొన్ని రకాల మెడికేషన్స్ వితౌట్ మెడికల్ అడ్వైస్తో తీసుకోకూడదు. సో దీనివల్ల ఏమవుతుందంటే బేబీ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో టెరటోజెనిక్ డ్రగ్స్ అనేది మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఏమైనా ఫీవర్స్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ దాన్ని మీరు నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇమీడియట్గా ఒకసారి డాక్టర్తో కన్సల్ట్ అయ్యి ఏవైతే ప్రెగ్నెన్సీ సేఫ్ డ్రగ్స్ని మాత్రమే మీరు వాడాలి. 4వది వచ్చేసరికి మీ యొక్క హిస్టరీ. మీరు ఏమన్నా ముందు నుంచి ఏమైనా మెడికేషన్ వాడుతున్నా, కొన్ని మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా డెఫినెట్గా మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళకి ముందే చెప్పాలి. సో దట్ వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక కొన్ని రకాల మెడిసిన్స్ అనేది స్టాప్ చేసి ప్రెగ్నెన్సీ సేఫ్ డ్రగ్స్ని వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారనమాట. సో మీ మెడికల్ హిస్టరీని అనేది మీరు స్కిప్ చేయకూడదు. సో డెఫినెట్గా మీ డాక్టర్తో మీరు చెప్పాలి. సో దట్ బేబీకి ఎటువంటి హాని అనేది జరగదు. ప్లస్ ఇంకొకటి, స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటి ఏమన్నా అలవాట్లున్నా, లేదా ఫ్యామిలీలో మీతో పాటు ఉంటున్న మీ హస్బెండ్కి కానీ ఇంట్లో మెంబర్స్ ఎవరికన్నా స్మోకింగ్ ఉన్నా, సో వాళ్ళకి మీరు అలవాటు ఉంటే దూరంగా ఉండాలి. పాసివ్ స్మోకింగ్ వల్ల కూడా బేబీ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో ఆల్కహాల్, స్మోకింగ్ అనేవి దే ఆర్ వెరీ లీథల్ టు ద బేబీ. సో ఇలాంటి అలవాట్లు ఏమన్నా ఉంటే డెఫినెట్గా మీరు ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారో అప్పటి నుంచే స్టాప్ చేసేయాలి, బెటర్. బట్ వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే మాత్రం మీకు అది అలవాటు ఉంటే డెఫినెట్గా స్టాప్ అనేది చేసేయాలి, దాన్ని కంటిన్యూ చేయకూడదు. ప్లస్
యాడిక్వేట్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. రెస్ట్, యాడిక్వేట్ స్లీప్, మినిమమ్ ఆఫ్ 8 hours ఆఫ్ స్లీప్ ఈజ్ నెసరీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఇంకొకటి, మీ యొక్క హెల్త్ కండిషన్ని ప్రతి విజిట్స్లోని మీరు చెక్ చేసుకోవాలి. లైక్ యువర్ బీపీ ఎలా ఉంది, అలాగే కొన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్, మీ హిమోగ్లోబిన్ ఎలా ఉంది అనేది ఫస్ట్ ట్రైమిస్టర్లో హిమోగ్లోబిన్ లెవెల్స్, థైరాయిడ్ లెవెల్స్, షుగర్ లెవెల్స్, యూరిన్ టెస్ట్, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇంతకుముందు మీకు బ్లడ్ గ్రూపింగ్ అవ్వకపోతే డెఫినెట్గా మీరు ఫస్ట్ ట్రైమిస్టర్లో చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మీరు ఒక మంచి కన్సల్టెంట్ని, గైనకాలజిస్ట్ని కానీ కన్సల్ట్ అయ్యి మీరు ఏవేవైతే జాగ్రత్తలు తీసుకోవాలో ముందే మీ డాక్టర్తో డిస్కస్ చేస్తే మీకు ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ రికర్ అవ్వకుండా ఉంటాయి. అలాగే ఈ ప్రెగ్నెన్సీ అనేది హెల్తీగా, సేఫ్గా ముందుకు వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్.